ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డిస్కౌంట్ చాప్టర్ నుంచి క్వశ్చన్ చూసుకున్నా. ఒక వ్యాపారి ఒక వస్తువు యొక్క కొన్న ధరపై 25% పెంచి ప్రకటన ధరను నిర్ణయించారు. ఆ ప్రకటన ధరపై 36% డిస్కౌంట్ ఇచ్చి అమ్మాడు. నష్టం లేదా లాభ శాతం ఎంతనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లమ్ ను మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ కొన్న ధరపై ఎంత శాతం పెంచారు? 25% పెంచి ప్రకటన ధరను నిర్ణయించారు. ప్రకటన ధరపై మళ్ళీ ఏం చేశారు? 36% డిస్కౌంట్ ఇచ్చి అమ్మారు. లాభ శాతం లేదా నష్ట శాతం కనుక్కోమంటున్నారు. కొన్న ధర ఎంత అనుకోవాలి? కొన్న ధర కొన్న వేల సిపి ఈక్వల్ టు ఎంత? మనం 100 అనుకుందాం. అయితే 25% ప్రకటన ధరను నిర్ణయించాడు. కొన్న ధరపై 25% పెంచారు. అంటే ప్రకటన ధర ఏమవుతుంది? ప్రకటన ధర అంటే మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ వచ్చేసి కొన్న ధరపై ఎంత పెంచారు? 25% పెంచారు. 25% పెంచారు కాబట్టి అప్పుడు ఏమవుతుంది? 125 అవుతుంది. అప్పుడు ఆ ప్రకటన ధరపై 36% డిస్కౌంట్ ఇచ్చారు. డిస్కౌంట్ వచ్చేసి ఎంత? డిస్కౌంట్ 36% కాబట్టి అప్పుడు అమ్మిన వేల ఎంత అవుతుంది? అమ్మిన వేల ఎస్పి ఈక్వల్ టు ఇప్పుడు 100 కి 36% డిస్కౌంట్ అంటే 64% ఎంత? మార్కెట్ ప్రైస్ 125. అప్పుడు ఏమవుతుంది? 64/100 ఇంటూ 125 వాల్యూ చేసినట్లయితే ఎంత వస్తుంది? దీంట్లో 4 టైమ్స్, దీంట్లో 5 టైమ్స్. 25 ఎక్కడ? దీంట్లో 4 టైమ్స్, దీంట్లో 5 టైమ్స్ పోతుంది. ఈ 4 దీంట్లో 16 టైమ్స్. 16 ఇంటూ 5 80 రూపీస్ వస్తుంది. అంటే ఎస్పి ఈక్వల్ టు ఎంత వచ్చింది? సిపి ఏమో 100 రూపీస్. ఎస్పి ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 80 రూపీస్. అంటే మనకి కొన్న వేల ఎక్కువగా ఉంది, అమ్మిన వేల తక్కువగా ఉంది. అప్పుడు మనకి నష్టం వస్తుంది. నష్టం ఎంత వచ్చింది మనకి? 100లో నుంచి 80 తీసేసినట్లయితే 20 రూపీస్ నష్టం వస్తుంది. అప్పుడు నష్ట శాతమా లాభ శాతమా కనుక్కోమన్నారు కాబట్టి నష్ట శాతం ఈక్వల్ టు నష్ట శాతం 20/సిపి అంటే 100 ఇంటూ 100. నష్టము బై కొన్న వేల ఇంటూ 100. ఈ 100 కి క్యాన్సిల్ అవుతుంది. అంటే నష్ట శాతం ఎంత వచ్చింది? 20%. ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది? ఆన్సర్ ఈక్వల్ టు 20%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. నష్ట శాతం.